గోవర్ధన్ గారు, అరుణ్ కుమార్ మంచిర్యాల రాజ్ న్యూస్ ప్రతినిధి మనకు మంచిర్యాల నుండి ఉన్నారు. మంచిర్యాల నగరం టోటల్గా గోదావరి నార్త్ బ్యాంక్ పైనుంది. ప్రమాద స్థలంలో, ప్రమాద గట్టికలలో ఉన్నటువంటి ప్రధాన నగరాలలో కూడా మనకు మంచిర్యాల కూడా ప్రధానంగా ఉంటుంది. అరుణ్ కుమార్, ఓట్ టు యూ. ఏంటి మీ దగ్గర ఉండే అప్డేట్స్ ఏంటి అక్కడ? PCR, kindly check the voice. ఆదిలాబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు కూడా ఇక్కడైతే స్లమ్ ఏరియాలో కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రికాషన్స్ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే SRSP అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా భారీగా కూడా వరద నీరు ఇటు కడెం ప్రాజెక్ట్ కావచ్చు, అదే విధంగా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా చేరుకోవడంతో కూడా కరెం ప్రాజెక్ట్ సంబంధించి కూడా 18 గేట్లకు సంబంధించి కూడా 18 గేట్లు తీసి కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా కిందికి వదులుతున్నారు. అదేవిధంగా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి కూడా 62 గేట్లకు 30 గేట్లను కూడా వదిలి కూడా దాదాపు 7 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా కిందికి వదలడంతో కూడా మొత్తం కూడా స్లమ్ ఏరియాస్ ఏదైతే పరివాహకు సంబంధించినటువంటి స్లమ్ ఏరియాలు ఏవైతే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఎన్టీఆర్ నగర్ కావచ్చు, అదేవిధంగా కూడా శాలివాహన ఏదైతే శాతవాహనకు సంబంధించిన కాలనీ కావచ్చు, ఇంకోటి మరో 2-3 కాలనీలలో కూడా LIC కాలనీతో పాటు అందరినీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కూడా గోదావరి ఒడ్డునే ఉన్నటువంటి ఏదైతే మాతా శిశు ఆసుపత్రికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే వైద్య శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడ కూడా ఏదైతే ఆ బాధితులందరూ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే మంచిర్యాల GGS కు తరలిస్తున్నారో మరో 4 హాస్పిటల్లో కూడా వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఏదైతే మళ్ళీ ఏదైతే వరదలు ఉద్ధృత పెరిగేటువంటి అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా గత సంవత్సరం కూడా ఇదే 2023లో కూడా భారీ వరదలకు కూడా ఇటు మంచిర్యాలకు సంబంధించి కూడా స్లమ్ ఏరియాస్ తో పాటు అదే విధంగా కూడా ఏదైతే ఆసుపత్రికి సంబంధించి ఏదైతే మాతా శిశు ఆసుపత్రి మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. విలువైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడుకోవడం జరిగింది. ఈసారి మొత్తం ఎక్విప్మెంట్ సంబంధించి కూడా మొత్తం కూడా సెక్యూరిటీ చేస్తున్నాం. అదేవిధంగా కూడా బాధ్యులు మొత్తం మంది కూడా ఇప్పటికే ముందస్తు కూడా తీసుకొని కూడా హాస్పిటల్కి తరలిస్తామని చెప్పింది. ఎవరైతే గర్భిణీ స్త్రీ కావచ్చు, మాతా శిశు సంబంధించి గర్భిణీ స్త్రీ కావచ్చు, అదేవిధంగా కూడా శిశువులను కూడా పూర్తి స్థాయిలో వైద్యం అంచడానికి అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి కూడా ఏదైతే జిల్లాకు సంబంధించి కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఏదైతే చరచంద్ర కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఆదిలాబాద్ మంచిర్యాలతో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా పూర్తిగా కూడా వరద నీరు జిల్లాలకు సంబంధించి కూడా ఊరిగా కూడా మొత్తం కూడా వాటర్ చేరుకోవడంతో కూడా మూల గ్రామాలకు సంబంధించి కూడా మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా బైన్సా నిర్మల్ జిల్లాకు సంబంధించి బైన్సాలో కొన్ని మండలాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కోటపల్లి, వేమనపల్లి, అదేవిధంగా కూడా కుష్ణపల్లి మండలాలకు సంబంధించి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక 50 గ్రామాలకు కూడా లో లెవెల్ వంతెనలు కూడా తెగిపోవడంతో కూడా మొత్తం రాకపోలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే ఇటు కుమరమి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కూడా వేరే ఇంకొక హాడ ప్రాజెక్టు ఇవన్నీ కూడా పూర్తిగా ఉప్పొంగడంతో వాటర్ చేరడంతో కూడా బెజ్జూరు, కౌటాలతో పాటు మరికొన్ని గ్రామాలకు కూడా 50 నుంచి 60 గ్రామాలకు కూడా రాకపోలు నిలిచిపోయినట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికీ అలర్ట్ కావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎవరైతే మరో 24 గంటల వర్షాల నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా కూడా పునరావాస కేంద్రాలకు స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అరుణ్, కడియం ప్రాజెక్టు ప్రమాద స్థాయికి చేరుకున్నది. ప్రకాశం బ్యారేజ్ కంటే కూడా డేంజరస్ బెల్స్ కడియం ప్రాజెక్టు పైనే ఉన్నాయంటని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంతా అక్కడ దృష్టి మళ్లించారు. ఏంటి కడియం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? 18 గేట్లలో 3 గేట్లు ఓపెన్ కావడం లేదు, అవి ప్రమాదంగా ఉన్నాయనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి కడియం ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? కడెం రైట్, వాస్తవానికి కడియం ఏదైతే శ్రీపాద ఏదైతే మొత్తం కడెం నారాయణ శ్రీపాద జిల్లాకు సంబంధించిన ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే మొత్తం నిండుకోవడం జరిగింది. 18 గేట్లకు సంబంధించి కూడా 18 గేట్లను కూడా ఏదైతే అధికారులు కూడా మొత్తం కూడా అలా అధికారులకు సంబంధించి కూడా 18 గేట్ కూడా అధికారులు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా 18 గేట్లకు సంబంధించి కూడా ఓపెన్ చేయడం జరిగింది.
క్యూసెక్ల వాటర్ కూడా కిందికి వదులుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి రెండేళ్లలో కూడా ఇదే ప్రాజెక్ట్ లో ప్రమాదం కాబట్టి అప్పుడు కొన్ని ఏదైతే ఒక 7 నుంచి 6 గేట్ల వరకు కూడా ఓపెన్ కాకపోవడంతో కూడా అప్పుడు కొంత ఇబ్బంది తలెత్తింది. కానీ ఈసారి అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి కూడా మొత్తం కూడా అయితే పర్యవేక్షణ చేస్తుంది. ఈసారి అటువంటి సమస్య తలెత్తకుండా కూడా అన్ని చర్యలు చేపడతామని కూడా ఏదైతే జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక్కడికే కూడా స్లమ్ ఏరియాలకు సంబంధించి కూడా మొత్తం ఇటు ఏదైతే కడప ప్రాజెక్టు కావచ్చు, అదే విధంగా కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. కానీ మరో 24 గంటలు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఏదైతే స్లమ్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి